అంటే మన హైదరాబాద్ లో ఫ్యూయల్ షార్టేజ్ అనేది జరుగుతుంది. దాని గురించి యూత్ ప్రజలు కొట్టుకుంటున్నారు. మరి దీని గురించి మీరు ఏమంటారు? సో నిజంగా గత మీరు అన్నట్టు నెల 2 నెలల సంది అయితే చాలా 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 ఘోర పరిస్థితులు మనం చూస్తున్నాం, సమస్యలు చూస్తున్నాం. సో ఈ ఇజ్రాయల్, ఈ ఇరాన్, ఇరాక్, ఇజ్రాయల్ ఈ యొక్క మన యుద్ధాల వల్ల ఈ వాటి దేశాల ప్రభావం మన మీద పడింది. ఎలా అంటే మనకి మన దేశంలో ఉన్న సో ఏదైతే వెహికల్స్, సో బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి పెట్రోల్, డీజిల్ ఇలా సంబంధించిన ప్రతి ఒక్కటి వెహికల్ మనం ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మనకు పెట్రోల్ అనేది ఎక్కువ అవసరం ఉంది. అలాంటప్పుడు మనకు మరి ఇజ్రాయల్ నుంచి మరి ఇరాన్, ఇరాక్ ఇలా అలాంటి దేశాల నుంచి మనకు ఉత్పత్తి అవుతుంది కాబట్టి సో అక్కడ యుద్ధాలు జరగడం వల్ల మొత్తం ఆపేయడం. సో మనకి ఈ ఏదైతే మళ్ళీ సముద్ర మార్గం ద్వారా మరి మోడీ గారు చాలా ధైర్య నిర్ణయాలతోటి, సాహసోపేతంతోటి వాళ్ళ దేశం రష్యా తోటి కానీ, ఇజ్రాయల్ తోటి కానీ అక్కడ వాళ్ళ యొక్క దేశ ప్రధానులతోటి సో స్నేహపూర్వకంగా తన యొక్క శాంతియుతంగా సంబంధాలు పెట్టుకొని సో గట్టి కఠోర పరిస్థితుల్లో కూడా ఆయన యుద్ధ వాతావరణం కూడా మనకి పెట్రోల్ ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారు. ఎందుకంటే మిగతా వాళ్ళైతే చాలా కష్టమైన పరిస్థితులు ఉండే. సో ప్రతి ఒక్కరు మనం చూసాం, మినేరి ఆటోలు అయితే చాలా మంది కొట్టుకుంటున్నారు. ఒక ఆటో తోలుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక రోజు పడుతుంది గ్యాస్ నింపించుకోవాలంటే. సో అలా 2-3 రోజులు రాత్రి లేదు, నిద్ర లేదు, ఉదయం లేదు. సో ఒక్కొక్క వెహికల్ కి ఒక రోజు 2-3 రోజులు పడుతుంది. అలా చేసుకోవాలి, సామాన్య మానవునికి చాలా కష్టం అవుతుంది. సో అదేవిధంగా మీరంటే ఈ ఓలా, ఊబర్, బైక్ల వాళ్ళకి కూడా మళ్ళీ ఇందులోనే ఆర్టీసీ, మన హైదరాబాద్ లో ఆర్టీసీ సమ్మె జరిగింది ఒక 3 రోజులు. దాని వల్ల చాలా ప్రజలు ఒక 3 రోజులు బస్సుల పెట్రోల్ ఇవన్నీ ఆడపోయాకి చాలా మంది క్యాబ్లు, ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా దోషకం. ప్రతిదీ కూడా కామన్ మ్యాన్ సమస్యలు, ప్రతి ఒక్కటి కూడా సమస్యలు. మరి ఇప్పుడు యూత్ ఎకానమీ, యువతకి అవకాశాలు కానీ జాబ్స్ లో ఇట్లా పెట్రోల్ ఇవన్నీ వస్తే తగ్గుతాయి. ఇంకొకటి మన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా కొన్ని 100ల కోట్ల ఆదాయం మనకు పెట్రోల్, డీజిల్ ద్వారా జరుగుతుంది. సో మరి అలా తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు అన్నట్లు మన మోడీ ప్రధాని గారు ఖచ్చితంగా మళ్ళీ ఇతర మనకి ఏదైతే ఉత్పత్తులు చేస్తున్నాయో ఏదైతే క్రూడ్ ఆయిల్స్, సో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఏ ఇతర దేశాలు మనంటారు రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ ఇవన్నీ కొన్ని చమురు ఆయుధాలు ఉత్పత్తి దేశాలతోటి సో మళ్ళీ శాంతియుతంగా మనం వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని సో ఆల్రెడీ ఉన్నాయి. మోడీ గారికి అలాంటి సత్తా, అలాంటి నాయకత్వం ఉంది కాబట్టి మన దేశం ఇంత శాంతియుతంగా ముందుకెళ్తుంది. సో తప్పకుండా ప్రపంచ దేశాల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మన దేశ యువత గాని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి జాబ్ లో ఉపాధి అవకాశాలు, కొత్త క్రియేటివిటీ సో వీటన్నిటి కూడా మనం ఇంకా మన పెట్రోల్, మన దగ్గర ఉన్నటువంటి ఆ క్రూడ్ ఆయిల్స్ ఇంకా మన భారతదేశంలో ఇంకా ప్రపంచ దేశాలతోటి ఎలా ముందు ఇప్పుడు నిన్న మన బొగ్గు సంబంధించిన ఒక గొప్పగా ఇస్త్రీ పట్టే గురించి మోడీ గారి దగ్గర ఒక అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. దానివల్ల ఏంటంటే కరెంట్ యూనిట్స్ అనేది ఎక్కువ తగ్గుతుంది. సో అలా మనము పెట్రోల్ వెహికల్ కన్నా ఇంకేమైనా మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన దేశంలో వంటి మరి వెహికల్స్ మరి రవాణా వ్యవస్థని ఎలా ముందు తీసుకెళ్తే బాగుంటుంది, ఇట్లాంటి పైన సెమినార్ కండక్ట్ చేసి నిజంగా మీరు అన్నట్లు దేశంలో యువత, దేశంలో చదువుకునే వాళ్ళు, ఇన్స్టిట్యూట్లు, పెద్ద పెద్ద క్రియేటివ్ సంస్థలు కానీ సో మన దేశం అభివృద్ధి వైపు ఇలాంటి రవాణా వ్యవస్థ మీద కూడా తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకొని వీటిపైన ఒక సెమినార్ కండక్ట్ చేసి ముందు సో ఇతర దేశాల మీద ఎవరి మీద ఆధారపడకుండా సో మన దేశం మీద మనమే, మన ఇండియన్ ఎకానమీ, మన వస్తువులు, మన ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో తయారయ్యే విధంగా మరి అట్లాంటి వాటిపైన దృష్టి సాధించి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని సో 3వ వంతు కాదు మొట్టమొదటి ఐఎమ్ ఇండియన్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ, అసలు ఒక భారతదేశ ఒక యువకుడిగా, ఒక సిటిజన్ గా గౌరవపడే విధంగా తయారు కావాలంటే ఖచ్చితంగా దేశంలో రాజకీయ నాయకుల అవసరం ఎంతైనా ఉంది. సో అది ఇట్లాంటి వాటి ముందడిగేస్తున్నప్పుడు సో రాజకీయాలు చేయొద్దు దయచేసి ఎవరైనా సరే. సో ఎవరైనా సరే రాజకీయంగా దేశం గురించి ఆలోచించే విధంగా ముందుకెళ్ళాలి. సో అలా ముందుకెళ్తేనే మనం ముందుకెళ్తాం, అభివృద్ధి సాధిస్తాం.